రాజ్ కావ్యను రెస్టారెంట్‌కి రమ్మనటంతో కావ్య రెస్టారెంట్‌కి వచ్చి ఆయన వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో అక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇంతలో రాహుల్, రుద్రాని వాళ్ళు అక్కడికి కావ్యని ఫాలో చేసుకుంటూ వస్తూ ఉంటారు. అలా తనలో తానే మాట్లాడుకోవటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని అయితే, "అరే రాహుల్, ఇది ఒక్కసారి వీడియో తీయరా ఆ కావ్యని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే కావ్యకు వీడియో తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని మాత్రం, "చూసావా ఇది ఎంత పిచ్చిదో, తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియోని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చూపించి వాళ్ళ కళ్ళు తెరుచుకునేలా చేస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే చాలా సంతోషించి, "అవును మమ్మీ, కావ్యకి నిజంగానే పిచ్చి పట్టినట్లుగా ఉంది" అని చెప్పేసి అయితే ఆ వీడియోని తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకి చూపించడానికి వెళ్తూ ఉంటారు. ఇంతలో రాజ్ కావ్య దగ్గరికి ఆ రెస్టారెంట్‌కి వస్తూ ఉంటాడు. కావ్య ఎంతకీ కనిపించకపోవటంతో ఎక్కడ ఉందో ఏంటో ఈ కళావతి అని చెప్పేసి అయితే అనుకుంటూ కావ్య కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ రాహుల్, రుద్రాని వాళ్ళు మాత్రం ఆ వీడియోని చూసుకుంటూ, నవ్వుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇది చూపిస్తే కావ్య పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి అయితే అనుకుంటూ, నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "మమ్మీ, మమ్మీ, ఒక్కసారి అటు చూడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే, "ఏంట్రా" అని చెప్పేసి అయితే ఒక్కసారిగా అటు తిరిగి అక్కడ ఉన్న రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి రాజులా ఉన్నాడే" అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ షాక్ అయిపోతూ ఉంటారు.